నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। మెదక్ జిల్లా చేగుంట అర్హులైన లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ను మండల ప్రజల సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు। మండల పరిధిలోని బోనాల గ్రామ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ కొంటే శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, పట్టణ యావ నాయకులు సండ్రుకు శ్రీకాంత్, దుబ్బాక యూత్ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, అమర్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, పద్మారెడ్డి, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నరసింహులు, మండల ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్, సీనియర్ నాయకులు ముజామిల్, మహేష్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। దశరథం గారికి మన బోనాల విలేజ్ చేగుంట మండలం సీఎంఆర్ ఫండ్ 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతాం, చెక్ ఇవ్వడం జరుగుతాం। ప్రభుత్వం ఎల్లవేళలా మరి పేదవాళ్ళందరూ కూడా వైద్య సాయం నిమిత్తం యుద్ధ ప్రతిపాదన ఏ అప్లికేషన్స్ వచ్చినా అవి ప్రాసెస్ చేసి మరి మంత్రి గారు ఎంతో శ్రద్ధతో మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవ్వడం జరిగింది। వారికి కూడా మరి వీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు। చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన మఠం దశరథం గారికి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాధితుడికి అందజేయడం జరిగింది। అలాగే గవర్నమెంట్ అన్ని విధాల ప్రభుత్వం పట్ల ఆరోగ్యశ్రీ కూడా 12 లక్షల వరకు పెంచడం జరిగింది। మున్ముందు త్వరతరన ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు గవర్నమెంట్ తరఫున అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।